సూర్యాపేట జిల్లా తుంగుర్తి మండలం రావులపల్లిలో పోలీసులపై దాడి జరిగింది. భూ తగాదాలతో రైతు జోగునూరి లాజరస్ మృతి చెందాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇదే క్రమంలో బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బందిపైన గ్రామస్తులు దాడి చేశారు. పోలీసులపై కారం చల్లి రాళ్లతో దాడికి దిగారు. విధి నిర్వహణలోని అధికారులపై దాడి చేసేందుకు 7 మందిపై కేసు నమోదు చేసినట్టుగా ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. అందరం 20-30-40 మంది దాక్కున్నాం. ఆ పిల్లగాని వెళ్ళిపో అన్నారు. నేను తీసుకొస్తే ఇక వచ్చి పడ్డాడు. కథం నోటి మాటగా కాళ్ళ సొప్పులేదు. ఇంకా వాళ్ళ కారు ఉంది, కార్లు వేసుకొని తొలగిపోతారుకనే ప్రాణం పోయిందట. అందరు ఉన్నారు. ఆయన అందరు ముందట పోయింది ఆయన ప్రాణం. భూమి కోసం ఇప్పుడు నెల రోజుల నుంచి వాళ్ళకి ఇల్లు లేక ఇడుపు లేక మంది ఇళ్ళలో అఘోరించుకుంటూ ఉంటారు. ఆ తిండి తిని ఆ టెన్షన్ తోటి ఆయనకు కొద్దిగా మనిషి ఉతరించినట్టు ఉన్నాడు. ఆ టెన్షన్ తోటి ఆయనకు 11 ఎకరాల భూమి నేను బాయిలేని ఉత్తి పొలం కొనుక్కొని నేను ఏం చేసుకుంటా? నీళ్ళు ఉంటేనే కదా ఎవరైనా ఉత్పత్తి ఉంటేనే కదా పండేది. అంతేగా బాయి అమ్మలేదంటూ అంటే కానీ నా రాళ్ళు తీసిన రాళ్ళని అయితే నిన్న పోలీసులు మొన్న జరిగిన సంఘటన లాజరస్ గారి గుండెపోటు మరణం తీరని విషాదాన్ని మనకు మిగిల్చింది. కారణం ఏంటంటే ఆయనకు మానసిక ఆందోళనలు, ఆలోచనలు, ఆయన మనసుకు బాధ కలిగించే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆమె గుండెపోటు రావడానికి కారణం. ముఖ్య కారణం ఎవరంటే ఈ విజయసేనారెడ్డి భార్య సృజనాదేవి గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ దాదాపు ఒక 50 మందికి 60 మందికి భూములు అమ్మడం అనేది జరిగింది. వాళ్ళకు పట్టాలు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కొంతమంది చెంచాగాండ్లు ఈ ఊళ్ళే ఆడ నీకు ఎకరం తేలుతుంది, ఇగో ఈడొక ఎకరం తేలుతుంది, ఈడ 10 గుంటలు తేలుతుంది అని భూతం లింగన్ అనే ఒక వ్యక్తి పోలుమల్లోడు ఈ ఊరికొచ్చి లేనిపోని ఆలోచనలు దొరసానికి కలిగించి ప్రతి వారి మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. ఇవాళ ఉదాహరణకి లాజరస్ 11 ఎకరాల భూమిని వాళ్ళ చెల్లె ఈయన కలిసి కొన్నారు. ఇప్పుడు 2 ఎకరాల 20 గుంటలు మాది ఉన్నదని దయానందం తహసీల్దార్ గారు ఒక దొంగ పట్టాను సృష్టించి దొరసానికి ఇవ్వటం ద్వారా ఆ దొరసాని ఒక రామచంద్ర అనే ఒక గుండాకు చేయడం ద్వారా ఇప్పుడు అతను వచ్చి భూమి నాదని అంటున్నాడు. దీంతో మొన్న జరిగిన సంఘటన లాజరస్ గారి గుండెపోటు మరణం తీరని విషాదాన్ని మనకు మిగిల్చింది. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శంకర్ జాయిన్ అవుతున్నారు. శంకర్, భూ తగాదాలు ఏకంగా ప్రాణం పోయిన తీసేంత వరకు వచ్చినాయి అంటే అసలు ఎలా చూడాలి? ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? రైట్ సతీష్, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం రావులపాలెం గ్రామంలో అయితే రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు. భూ వివాదం నేపథ్యంలో అయితే రైతు మృతి చెందడంతో అయితే మొదలైన నిరసన పోలీసులపై దాడికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే రావులపాలెంకి చెందిన రైతు లాజరస్ భూ తగాదాల కారణంగా మృతి చెందారు. తమకు న్యాయం చేయాలంటూ గ్రామస్తులు సోమవారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకైతే దిగిన పరిస్థితి కనపడుతుంది. అయితే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు ఎవరైతే ఉంటారో పోలీసులతో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు గ్రామస్తులు. ఆవేశానికి లోనైన గ్రామస్తులు పోలీసులపై కారం చల్లి కర్రలతో రాళ్లతో అయితే విచక్షణారహితంగా అయితే దాడి చేశారని చెప్తున్నారు. గ్రామస్తులు అటాకు చేయడంతో అయితే విధి నిర్వహణలో ఉన్న పలువురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. అయితే పరిస్థితి అదుపు తప్పడంతో అయితే అదనపు బలగాలు రంగంలోకి దింపాల్సి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించి భౌతిక దాడులకు పాల్పడిన వారిపై అయితే తుంగతుర్తి పోలీసులు సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి వారిపై అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశించిన పరిస్థితి కనపడుతుంది. అయితే 23 మందిపై అయితే కేసులు నమోదు చేసినట్లు తుంగతుర్తి 23 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ క్రాంతి ఎవరైతే ఉన్నారో క్రాంతి వెల్లడించారు. చట్టాన్ని అతిక్రమించి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి గ్రామంలో అయితే భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. నిందితుల కోసం గాలింపు చర్యలు కూడా చేపడుతున్నాయి.
నిన్న రాత్రి ఏదైతే ఉంటుందో రాత్రి లాజరస్ రైతు ఎవరైతున్నారో ఆయనకు సపోర్ట్ గా వారి గ్రామంలో ఉన్న కొంతమంది అయితే వారికి సపోర్ట్ గా ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగగానే పోలీసులు బందోబస్తుకు వచ్చిన పోలీసులకి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త గొడవకు దారి తీసింది. గ్రామస్తులు కర్రలతో రాళ్లతో దాడి చేశారని పోలీసులు చెప్తున్నప్పటికీ కొంతమంది పోలీసులకు గాయాలైన పరిస్థితి కనపడుతుంది. ఈ దాడికి పాల్పడిన 23 మంది ఎవరైతే ఉంటారో 23 మందిని గుర్తించి పోలీసులు వారిపై అయితే కేసులు నమోదు చేశారు. ఇంకా ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా అని పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా గ్రామంలో పోలీసు బలగాలు మోహరించి పెద్ద ఎత్తున పోలీసులు గ్రామంలో చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. గ్రామస్తులు కూడా భయాందోళనలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శంకర్.